ఎందుకు అటు చేతులు నలుపుకుంటున్నావు? అయినా ఎందుకు వచ్చావు మా ఇంటికి? అదేమిటే అలా అంటావు? ఇంటికి పెద్ద బిడ్డవు, నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు? పెద్ద బిడ్డనని నాకెరకే కానీ నీ సోదాపు అసలు విషయం ఏంటో చెప్పు. తల దాచుకోవడానికి జానడి జాగలేక అద్దిళ్ళల్లో అవస్థలు పడుతున్నాము. మరీ తిమితం లేని మీ చెల్లెళ్ళు పట్టుకొని ఎలాగోలాగో కాలం గడుపుతున్నా. ఇవన్నీ నాకు తెలీదా? గవర్నమెంట్ వాళ్ళు నాకు ఇల్లు శాంక్షన్ చేశారమ్మా. శాంక్షన్ అయిందా? మరి ఇకనే కట్టుకో. అది కాదమ్మా, ఒక కంట్లో కన్నీరు ఒక కంట్లో పన్నీరు అన్నట్టుందమ్మా నా బతుకు. సంతోషించే లోపే సమస్య గుర్తొస్తుంది. ఏమైంది? ఇల్లు శాంక్షన్ ఏంది సరే, ముందు మనమే డబ్బు పెట్టి కట్టుకోవాలంట. మనం ఇల్లు కట్టే దాన్ని బట్టి డబాల వారీగా గవర్నమెంట్ బిల్లులు మంజూరు చేస్తారట. నీకు తెలవందే ఉంది, నా దగ్గర సిలిగ్ అవ్వలేదు. వెంటనే ఇల్లు మొదలు పెట్టకపోతే శాంక్షన్ రద్దు అవుతుందని వాళ్ళు వీళ్ళు అంటుంటే ఖాళీ చేతులు ఆడటం లేదు. అయితే అవన్నీ నాకెందుకు చెప్తున్నావు? నీ దగ్గర డబ్బులున్నాయని అన్నావుగా, వాటిని ఎవరికైనా వడ్డీకి ఇస్తానని మననే చెప్పావుగా. చెప్తే అదేంటో నాకే సర్దుబాటు చేయమ్మా. బిల్లులు రాగానే నీ బాగి నీకే తీర్చేస్తా. బయట వాళ్ళ దగ్గర నువ్వు తీసుకునే అంతే వడ్డీ నేను ఇవ్వలేను, కానీ ఎంతో కొంత కల్పిస్తా. నా దగ్గర లేవు, ఉన్నా నీకు ఇవ్వాలని రూల్ ఏమన్నా ఉందా? చూడు, ఉంటే కట్టుకో, లేకపోతే మానుకో. నా దగ్గర కదమ్మ డబ్బు. నీ పెళ్ళెప్పుడే ఉన్న ఒక ఇంటిని అమ్మేశాను. ఓయబ్బో, ఇచ్చినవులే కోట్ల కట్నం. ఈ లోకంలో నువ్వే చేసిన పెళ్ళి, నువ్వే ఇచ్చిన కట్నం. సిల్లి గవ కూడా లేదు. పో నీ తిప్పలు నువ్వు పడు. నువ్వు కట్టుకునే ఆ బోర్డింటికి రావాల్సిన అవసరం నాకు లేదులే. రాఖీ కడితే చీర పెడతాడు అనుకోవటానికి అన్నయ్య కూడా లేడు. నాకేం అవసరం ఆ ఇంటితో? సరే అమ్మా, వెళ్ళొస్తా. వెళ్ళు, డబ్బు కోసం అయితే మళ్ళీ రాకు. రాత్రి మిగిలిపోయిన అన్నం ఉంది, తిను. తల్లికి కనీసం అన్నమైనా పెట్టలేదన్న చెడ్డ పేరు నాకెందుకు? వద్దులే అమ్మా, కడుపు నిండింది.